ఏం పేరు మీరు? సరీన్ కుమార్ అండి. ఇప్పుడు మీకు 200 యూనిట్లు కరెంట్ మాఫీ అయిందా? మాఫీ పొలం ఉందా? పొలం రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాదు. రుణమాఫీ కాలేదు. అయితే ఊర్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఓటికేలు? ఇక్కడైతే రోడ్ల సమస్య చాలా ఉంది, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ ఈ ఇంటి వరకు వాటర్ అయితే అసలు రాదు, ప్రతిరోజు ఇబ్బంది పడతారు ఇక్కడ. అదే అధికారులకు ఎవరికి మీరు విజ్ఞప్తి చేయలేదు? ఎవరు రారు ఇక్కడ, అధికారులు ఎవరు రారు. అది ఇంకా ఏమున్నాయి ప్రధాన నీటి వసతి ఎట్లుంది? అసలు వాటర్ రావండి ఇక్కడ. వాటర్ అసలు అంటే ట్యాంకులు ఏర్పాటు చేసినాము, భగీరథ ఏం లేదు, ఏం భగీరథ చేసారు ఇక్కడికి వాటరే రాదు ఈ దాకా, అసలు రానే రాదు. రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తున్నారు కొంతమంది. శాంక్షన్ అయింది, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థం అవుతలేదు, రోడ్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఇంకా ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారా? వృద్ధులు లేదు, పోతారు డైలీ బస్సులో తిరుగుతారు. ఇక్కడ ఊర్లలో లేడీస్ ఎవరైనా ఆ 2 బస్సులు ఉచితం ఇచ్చి ఏమి ప్రయోజనం అది? డైలీ మన జాబులు చేసుకుంటారు ఇక్కడ బయట బస్సులు ఇచ్చి అది దేనికండి, ఎవరికి ఇచ్చారు? వాటర్ ప్రాబ్లం అయితే మెయిన్ గా వాటర్ రోడ్ మెయిన్. ఇక్కడ ప్రతి ఈ లైన్ చివరి వరకు ఏ ఇంటికి ఇల్లు రాదు, పొద్దున లేవగానే కడవ పట్టుకొని అక్కడ పోవాలి వాళ్ళు. ఏ అధికారి కూడా రావడం కానీ ఎవరు వస్తారండి? ఎవరు రారు ఇక్కడ. ఇది ఎస్సీ కాలనీ అంటేనే రారు. ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు వస్తారు, వచ్చి అది చేపిస్తాం ఇది చేపిస్తామంటారు, వెళ్తారు, అయిపోయాయి.